లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం. ఈ మూవీ ఆగస్టు 29వ తేదీన విడుదల కానుంది. అంటే సుందరాని ఫేమ్ దర్శకుడు వివేక్ ఆత్రేయ ఈ మూవీకి డైరెక్టర్గా వర్క్ చేస్తున్నారు. ఈ మూవీతో వివేక్ ఆత్రేయ నేను మా సినిమాలు కూడా చేయగలనని చూపించారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన బ్యాలెన్స్ వర్క్ను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అర్ధరాత్రి ఈ మూవీకి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ని మేకర్స్ వెల్లడించారు. సాంగ్ షూటింగ్లో సరిపోదా శనివారం బిజీగా ఉందని చెప్పి ఒక ఫోటో ద్వారా చెప్పారు. ఈ పోస్ట్ కొద్దిసేపటిగా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో ఎస్జే సూర్య కీలక పాత్రలో కనిపించనున్నాడు. జేక్స్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ పైన ప్రేక్షకుల అభిమానులు భారీ అంచనా ఉన్నాయి. మరి మీరు ఈ మూవీ కోసం ఏమాత్రం వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మేము ముందుకు వచ్చేస్తాను. ఒక స్పెషల్ హిస్టరీ ఉంది. ఏంటో తెలుసా, మనందరికీ ఈ థియేటర్ చాలా స్పెషల్. మన జెర్సీ రిలీజ్ ఇక్కడే చూశాను, దసరా మార్నింగ్ షో ఇక్కడే చూశాను, యాక్టర్ కాకముందు కూడా ఎన్నో సినిమాలు చూశాను ఇక్కడ. మీలో ఒకడిగా ఈ సుదర్శన్ నన్ను మీలో ఒకటిగాను చూసింది, మీ ముందు స్టేజ్ మీద కూడా చూసింది. సో ఈరోజు ఇక్కడ నాకు ట్రైలర్ వివేక్ చూపించిన వెంటనే, ఈ ట్రైలర్ కట్ అయిన వెంటనే, ఇది ఫోన్లోనో ఇంట్లోనో ఫ్రెండ్స్ మధ్యలో చూడటం కాదు, సుదర్శన్ 35mm మా వాళ్ళందరితో కలిసి చూడాలి అని అప్పుడే ఫిక్స్ అయ్యాను. అండ్ ఈరోజు జరిగినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఎలా ఉంది? మా మెయిన్ థియేటర్ సుదర్శన్ కాదు నాకు ఇంకా తెలియదు, కానీ సుదర్శన్ అయితే కనుక మార్నింగ్ షో కూడా కలుద్దామా? ఒకవేళ ఇక్కడే అయితే కనుక డెఫినెట్గా మీ అందరి మధ్యలో కూర్చొని సినిమా చూడాలనుకుంటున్నాను. అదిరిపోద్ది ఈ మంత్ ఎండ్కి. కడుపు నిండిపోయింది, హ్యాపీగా ఉంది. మీ అందరితో కలిసి ట్రైలర్ చూశాను. ఇంకా నెక్స్ట్ టార్గెట్ ఆగస్ట్ 29th డైరెక్ట్గా సినిమా చూడటమే. ఫిక్స్ అయిపోయింది అంతే. ఇంకా వివేక్ కూడా రావాలనుకున్నాడు ఇక్కడికి, రాలేకపోయాడు. చాలా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నాడు. ఐ థింక్ చాలా టైట్గా జరుగుతుంది. వినపట్టలేదు, బట్ ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్. మీరింత ప్రేమ ఇలాగే చూపిస్తూనే ఉంటే నా 100% ఎఫర్ట్ పెట్టి కష్టపడి మీకు మంచి మంచి సినిమాలు అందించడానికి నేను